టు ఏబిఎన్ క్లినిక్. వెన్నుముక, కండరాలు, కీళ్లవాపు నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? పాదాల వాపుతో పాటు నొప్పితో నడవలేకపోతున్నారా? డిస్క్ సమస్యలు ఏ వయసు వారికి ఎక్కువగా వస్తాయి? మోకాళ్ల నొప్పికి అధిక బరువు కారణమా? మోకాళ్ల నొప్పికి వయసు మీద పట్టం, శారీరక శ్రమ లేకపోవడం కారణమా? కీళ్లు, మోకాళ్లు, ఇమ్యూనిటీ బూస్టర్, కరోనా వైరస్ సమస్యలకు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కవిత గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. సో డిస్క్ ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటారు? ఓకే, యాక్చువల్గా అరుగుదల సమస్యలు, ముఖ్యంగా మనకు వెన్ను సమస్యలు ఎక్కువ తీసుకుంటే డిస్క్ సమస్యలు గమనిస్తున్నాం. సో రీజన్స్ కనుక తీసుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ డెఫిషియన్సీ ఒకటిగా అనుకుంటా. దాంతోపాటు ఓవర్ బర్డెన్ అండ్ ఓవర్ యూజ్ ఆఫ్ ద జాయింట్స్ అండ్ కాల్షియం కానీ విటమిన్ డెఫిషియన్సీ నవడేస్ ఎక్కువ పెరుగుతున్నాయి. అండ్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ అంటే శారీరక శ్రమ లేకపోవడం, దానికి తోడు మానసిక ఆందోళన పెరగడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు మనం ఎక్కువ గమనిస్తున్నాం. సో అందుకని చిన్న ఏజ్ గ్రూప్లో కానీ మిడిల్ ఏజ్ గ్రూప్లో కానీ పెద్దవాళ్ళు కానీ ప్రతి ఈ ప్రీవియస్లో అంటే ఓన్లీ అరుగుదల సమస్య మోకాళ్ళ నొప్పులు ఏ విధంగా ఇది కూడా అదే విధంగా ఉంటుంది. కానీ ప్రీవియస్లో అయితే మనకు ఓల్డ్ ఏజ్ గ్రూప్ వాళ్ళని సమస్యలు గమనించేవాళ్ళం, వయసు పడ్డ వారిలోనే గమనించేవాళ్ళం. బట్ నవడేస్ ఇవన్నీ రీజన్స్ వల్ల స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో కానీ లేకపోతే మెటబాలిక్ డిజార్డర్స్ రావడం వల్ల మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళలో కానీ సమస్యలు గమనిస్తున్నాం. ఏదైతే ఇంపాక్ట్ కాల్షియం మెటబాలిజం అయితే డిజార్డర్ చేస్తుందో, ఆ డిజార్డర్ చేస్తుందో దానివల్ల కూడా ఇంపాక్ట్ అవుతుంది. హైపోథైరాయిడ్ కూడా మనకు ఎర్లీ ఏజ్లో డిటెక్ట్ అవ్వడం, డయాబెటీస్ కూడా మనకు ఎర్లీ ఏజ్ డిటెక్ట్ అవ్వడం, వీటన్నిటితో ఇందాక నేను చెప్పిన రీజన్స్ అని యాడ్ అవ్వడం వల్ల కూడా మనకు ఎర్లీ ఏజ్ గ్రూప్లో డిస్క్ సమస్యలు గమనిస్తున్నాం. వాటన్నిటితో పాటు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే యాంక్లోజింగ్ స్పాండిలోసిస్ అంటాం. సో యాంక్లోజింగ్ స్పాండిలోసిస్ అంటే కనుక హెచ్ఎల్ఏ బీటెన్సన్ పాజిటివ్ అనేది మిడిల్ ఏజ్ గ్రూపుల్లో రావడం వల్ల అలాంటి సమస్యల వల్ల కూడా డిస్క్ సమస్యలు మనం ఎక్కువ గమనిస్తున్నాం. రుమటైడ్ ఆర్థరైటిస్, కీళ్ళవాతం లాంటిది కానీ వల్ల కూడా ఎక్కువగా మనకి ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ లుంబార్ రీజన్ నుండి మనకి ఎక్కువగా స్టార్ట్ అయ్యే అవకాశాలు మనం గమనిస్తాం. యాంక్లోజింగ్ స్పాండిలోసిస్ కూడా నడుము ద్వారా ఎక్కువగా సమస్యలు గమనిస్తున్నాం. అండ్ ఫీమేల్స్లో కనుక తీసుకుంటే మనకు సర్జరీస్ అంటే డెలివరీసే కావచ్చు, లేకపోతే ఎనీ సర్జికల్ అబ్డామినల్ సర్జరీస్ వల్ల మనకి ఎక్కువ అనెస్థీషియా లోయర్ అబ్డామిన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. L4, L5 దగ్గర ఫ్రీక్వెంట్ లుంబార్ పంక్చరింగ్ వల్ల కూడా వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్. సో ముఖ్యంగా హిస్టెక్టమీ లాంటి కేసెస్ కానీ డెలివరీస్ లాంటి కేసెస్ వల్ల కూడా కావచ్చు. దీనికి తోడు ఆ పంక్చరింగ్తో యాడ్ కాల్షియం డెఫిషియన్సీ ఫీమేల్ ఎక్కువగా ఉంటుంది. దే విల్ గెయిన్ వెయిట్ మోర్ దెన్ 10 to 12 kgs వెయిట్ గెయినింగ్ వల్ల కూడా ఇలాంటి సమస్యలు మనం ఎక్కువ తరచుగా గమనిస్తున్నామండి. వీటిలో ఎన్ని రకాలు ఉంటే వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటారు? ఓకే, యాక్చువల్గా మనకు టోటల్ స్పైన్ కనుక తీసుకుంటే ఇంటర్నెట్ సర్వైకల్ అండ్ లుంబార్గా డివైడ్ చేస్తుంటాం. మనం సర్వైకల్ రీజియన్లో కనుక వస్తే మెడ నొప్పి అంటాం. సో మెడ నొప్పి కనుక తీసుకుంటే మనం సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాం. స్టేజ్ పరంగా మనకు డిఫరెంట్గా కనిపిస్తాయి. ఇనీషియల్ స్టేజ్ అయితే మనకు జస్ట్ స్టిఫ్నెస్ అంటే మెడ నొప్పి అంటే మనకు ఈచ్ అండ్ ఎవ్రీ జాయింట్ పర్పస్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండాలి. బట్ వీళ్ళలో ఫ్లెక్సిబిలిటీలో మాత్రమే అబ్నార్మల్ ఉండే స్టిఫ్నెస్, ఇనీషియల్ స్టిఫ్నెస్. ఎప్పుడైతే రెస్ట్ పొజిషన్ వాళ్ళు లెగుస్తారో అప్పుడే స్టిఫ్నెస్ స్టార్ట్ అవ్వడం. కొన్ని రోజుల తర్వాత ఇంకా స్టిఫ్నెస్ కూడా నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది అంటే దెన్ డిస్క్ బల్జ్ అయిపోవడం వల్ల. సో బల్జ్ అవ్వడం వల్ల అక్కడ నర్వ్ రూట్స్ అక్కడే మనకు సప్లై అవుతుంటాయి కాబట్టి ఆ నర్వ్ రూట్ మీద కంప్రెషన్ ఉండడం వల్ల ఏ అయితే పర్టికులర్ పార్ట్కి అయితే నర్వ్ సప్లై చేస్తుందో ఆ పర్టికులర్ పార్ట్కి కానీ డ్రాగింగ్ పెయిన్ కానీ, తిమ్మిళ్ళు రావడం కానీ, నమ్నెస్ అంటే హెవీనెస్ ఆఫ్ దట్ పర్టికులర్ జాయింట్స్. నెక్స్ట్ స్టేజ్ ఇంకా రాడికులోపతి అంటాం, దీన్ని సర్వైకల్ రాడికులోపతి అంటాం. ఇంకా స్టిల్ ప్రాబ్లం ప్రోగ్రెస్ అవుతుండి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే కనుక ఓన్లీ పెయిన్ కిల్లర్ రూపంలో మెడిసిన్ తీసుకున్నా కూడా మైలోపతి విల్ బి ఆల్సో ఇన్వాల్వ్. అంటే నర్వ్ విల్ బి స్ట్రెస్ ఉంటే ఆటోమేటికలీ మజిల్ విల్ బి బికమ్ వీక్నెస్ కాబట్టి హెవీనెస్ అనిపించడం, గ్రిప్ లాస్ అంటే వస్తువులను కింద పడేసే పరిస్థితులు ఏర్పడే అవకాశాలు కూడా మనం గమనిస్తాం స్పాండిలోసిస్ కింద తీస్తే. దెన్ లిసిసిస్ కనుక తీసుకుంటే దెర్ ఈజ్ నో గ్యాప్ బిట్వీన్ ద వర్టిబ్రా టు వర్టిబ్రా, గ్యాప్ లేకుండా ఓవర్లాప్ అయి సివియర్గా స్టిఫ్నెస్ ఏర్పడడం. బాడీ మూవ్మెంట్ జరగాలి అంటే, నెక్ మూవ్మెంట్ ఇవ్వాలంటే టోటల్ బాడీ మూవ్ చేయాల్సిన అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి కండిషన్స్ కూడా వస్తూ ఉంటాయి. బట్ నెక్ స్టిఫ్నెస్ నాట్ ఓన్లీ సర్వైకల్ స్పాండిలోసిస్ అనే కాకుండా మల్టిపుల్ అదర్ రీజన్స్ కూడా ఉంటాయి. సో మైగ్రేన్ హెడేక్స్లో కూడా మనకు నెక్ రిజిడిటీ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బ్రెయిన్ ట్యూమర్స్లో కూడా మన నెక్ రిజిడిటీ, నెక్ స్టిఫ్నెస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ టెన్షన్ హెడేక్స్ కూడా మన నెక్ స్టిఫ్నెస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటాయి. బీపీ హెడేక్స్ కూడా మనకి ఎక్కువ ఆక్సిపిటల్ రీజన్లో వస్తాయి. సో కంపల్సరీ దే హ్యావ్ టు రూల్ అవుట్ అండర్లైన్ ప్రాబ్లమ్ని ఏంటో తెలుసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ కనుక స్టార్ట్ చేసి వాట్ మనం రెక్టిఫై చేసుకోవచ్చు. అదే లుంబార్ రీజియన్లో కనుక తీసుకుంటే మనకి లుంబార్ స్పాండిలోసిస్ అంటాం నడుము ప్రాంతంలో. ఇది కూడా స్టేజ్ పరంగా చూసుకుంటే నడుము స్టిఫ్నెస్ రావడం, సయాటిక్ డిస్క్ బల్జ్ అయిపోతే స్లిప్ డిస్క్ అంటాం, డిస్క్ బల్జెస్ అంటూ ఉంటాం. సో డిస్క్ బల్జ్ ఉంటే నర్వ్ కంప్రెషన్, కాళ్ళు లాగడం, తిమ్మి రావడం ఉంటుంది. దీన్ని సయాటిక్ అంటాం. ఏదో రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్. ఇది మనకు బాడీలో బిగ్గెస్ట్ నర్వ్ అండి. సో దీని మీద కంప్రెషన్లో కాళ్ళు లాగడం కానీ, తిమ్మిరి రావడం. నెక్స్ట్ అయితే రెడికులోపతి స్టేజ్ నథింగ్ బట్ సయాటిక్ అంటాం. మజిల్ ఇన్వాల్వ్మెంట్ అయితే ఇక్కడ ఎక్కువ మనకి ఈ నర్వ్ అనేది మనకు యూరినరీ బ్లాడర్కి రెక్టంకి సప్లై చేస్తుంది కాబట్టి యూరినరీ ఇన్కాంటినెన్స్, కాన్స్టిపేషన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అడుగు పెట్టలేని పరిస్థితి, మెట్లెక్కి దిగలేని పరిస్థితి, కింద కూర్చోలేని పరిస్థితి, నాట్ ఈవెన్ మోషన్ వెళ్ళడానికి కూడా వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది గురయ్యే అవకాశం మనం గమనిస్తాం. ఓకే, కాల్ చేసుకుందాం అండి. సూర్యనారాయణ గారు. నమస్కారం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. హలో
నమస్కారం డాక్టర్ గారు. నమస్తే సూర్యనారాయణ గారు, చెప్పండి. ఇదండి మా మిస్సెస్ కి ప్రాబ్లం అండి. ఇది లూపస్ అనేది అంటే వచ్చింది ఇంతకుముందు ఒక Lupus. 8 years బ్యాక్ లూపస్ అని అన్నారు డాక్టర్స్. ఓకే. ఉన్నట్టు పట్టు కోల్పోవడము, అనేబుల్ టు క్యాచ్ ఐటమ్స్. ఇప్పుడు ఈ మధ్య అంటే మోకాల నుంచి కింద దాకా విపరీత పెయిన్స్ అండి. నైట్ అయ్యేసరికి పడుకోలేని పరిస్థితి ఉంటుంది. ఆ నరాల దగ్గర ఒకటి, మోకాల దగ్గర ఒకటి హెవీ పెయిన్స్ ఉంటుంటాయండి. ఓకే. మందులు వాడుతున్నా కూడా అతనికి రిలీఫ్ అనేది హోమియో అనేది అంటే రిలీఫ్ ఇస్తే సజెస్ట్ చేస్తారు అనుకుంటున్నాను. ఎంత అండి వయసు ఎంత మీ మిస్సెస్? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఇబ్బంది తనకి? ఇది 8 years లూపస్. ఆమె ఏజ్ వచ్చి 48 అండి. యాక్చువల్లీ సిస్టమిక్ లూపస్ ఎరిథమెటిస్ అంటాం, లూపస్ ఆర్థరైటిస్ అంటాం. తనకి ఎస్ఎల్ఈ కేసులో మనకి ఎక్కువ ఆర్థరైటిస్ కొంతమంది స్కిన్ ఎఫెక్ట్ అవుతాయి, కొంతమందికి కీల్ ఎఫెక్ట్ అయితే, కొంతమందికి కిడ్నీస్ ఎఫెక్ట్ అయితే డైరెక్ట్, కొంతమందికి ఫిట్స్ రూపంలో బ్రెయిన్ డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. లంగ్స్, హార్ట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. వన్ ఆఫ్ ద ఆటోఇమ్యూన్ డిజార్డర్, డేంజరస్ డిజార్డర్ ఇది. సో తనకు జాయింట్స్ ఎక్కువ ఇబ్బంది అవుతున్నాయి కాబట్టి ఇందులో కూడా డిఫార్మిటీస్ ఏర్పడుకుంటూ చాలా ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మూవ్మెంట్ కూడా చాలా కష్టతరం ఉంటుంది. సో ఇది ఆటోఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి కంపేర్ అదర్ సిస్టమ్ కంటే హోమియో చికిత్స వల్ల తనకి ఎక్కువ బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది సార్. అంటే సో 8 years హిస్టరీ ఉందంటున్నారు, బట్ స్టిల్ ఇవ్వగానే తనకేదో మిరాకిల్ జరిగిపోద్దని కాదు, బట్ బెటర్ ఫీలింగ్ డెఫినెట్గా వస్తుంది. స్టిఫ్నెస్ తగ్గిపోవడం, ఫ్రీగా మూవ్మెంట్ రావడం, తన పనులు తను చేసుకునే పాసిబిలిటీస్ పెరుగుతాయి. డిజీజ్ ఫర్దర్ ప్రోగ్రెస్ కాకుండా అవయవ డ్యామేజ్, ఎందుకంటే లూపస్ అనేది ఛాలెంజింగ్ కేస్ టు ఎవ్రీ సిస్టమ్. సో బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్, హార్ట్ ఇన్వాల్వ్మెంట్, లంగ్ ఇన్వాల్వ్మెంట్, కిడ్నీ అనే డ్యామేజ్ కాకుండా చూసుకునే అవకాశాలు ఉంటాయండి హోమియో చికిత్స స్టార్ట్ చేయడం వల్ల. సో చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే ఆల్రెడీ 8 years నుంచి అలోపతి వాడుతున్నాం, మదర్ మెడికేషన్ వాడుతున్నాం, అది కంప్లీట్గా ఇప్పుడే ఒకటేసారి మానేపిస్తారని కాదు. ఆ మెడిసిన్ ఆల్రెడీ బాడీ అడిక్ట్ అయిపోయింది సిన్స్ 8 years నుంచి ఉంది కాబట్టి అది కంటిన్యూ చేసుకుంటూ ½ an hour to 1 hour గ్యాప్ ఇచ్చుకుంటే మన మెడికేషన్ వాడాల్సిన అవకాశాలు అండి. ఏ విధంగా అయితే డిజీజ్ అండర్ కంట్రోల్ వస్తూ ఉంటుందో నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ రిడక్షన్ అయిపోవడం, లీస్ట్ డోసెస్కి వెళ్ళిపోవడం అండ్ వెల్ బీయింగ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఒకసారి రీసెంట్ హిస్టరీ ఆఫ్ రిపోర్ట్స్ ఒకసారి ఏఎన్ఏ ప్రొఫైల్ చేయించండి అండ్ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ మెడిసిన్స్ ఏం వాడుతున్నారు తనని తీసుకొని వస్తే దాని ప్రకారం ట్రీట్మెంట్ చేయొచ్చండి. మరి కాల్ తీసుకున్నామండి. కమలుద్దీన్ గారు. హలో. హలో హలో మేడం. చెప్పండి సార్. హలో, కమాలుద్దీన్ జడ్చల్ల. కొంచెం మాట్లాడదామమ్మా డాక్టర్ అమ్మతోటి. పర్లేదు సార్, చెప్పండి, మాట్లాడుతున్నాను. కమాలుద్దీన్ జడ్చల్ల. చెప్పండి కమాలుద్దీన్ గారు. మీ సమస్యలు చెప్పండి. సార్ థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. మేడం మేడం నాకు 8 years నుండి మోకాళ్ళ నొప్పులమ్మా. అది బాబా ఆయుర్వేదిక్ అని రాజస్థాన్ నుండి టాబ్లెట్స్ వస్తాయి, వైట్ ఉంటాయమ్మా, వైట్ టాబ్లెట్స్ ఉంటాయి. అవి వేసుకుంటే ఏమన్నా కిడ్నీల పైన ఏమన్నా యాక్షన్ అయిపోతుందా ఏమో అని మీతో సలహా తీసుకుందాం అనుకుంటున్నామా. ఎడమ మోకాలు మాత్రం చాలా చాలా భయంకరంగా నొస్తుందమ్మా. ఏమన్నా ఐడియా ఉంటే చెప్పండి అమ్మా అని ఫోన్ చేసినామా. ఓకే, మీ వయసు ఎంత అండి? ఏం చేస్తుంటారు మీరు? నేను బిజినెస్ చేస్తుంటామా. 62 అమ్మా, 62 నా ఏజ్. ఓకే, నొప్పులు ఎలా ఉన్నాయి మరి వాడితే, మెడిసిన్స్ వాడితే? అవి 24 hours 40 hours ఇట్లా మంచిగా ఉంటుంది, తర్వాత మళ్ళీ నొప్పులు చిరు అవుతుందమ్మా. ఓకే, యాక్చువల్గా కీళ్ళ అరుగుదల వల్ల మీకు సమస్య ఉంది. కాకపోతే ఆయుర్వేదిక్ అనేది హెర్బలే, బట్ స్టిల్ మామూలుగా క్రూడ్ ఫార్మ్స్ ఉన్న వల్ల కొంతమందికి పడే వాళ్ళకి 100% బెనిఫిట్ వస్తుంది, పడని వాళ్ళకు కిడ్నీ లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే క్రూడ్ ఫామ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, మెడిసిన్ పార్ట్ కంటే కూడా మెటీరియలిస్టిక్ ఫామ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొంతమంది కిడ్నీ లివర్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి ఇచ్చే మెడికేషన్ అరుగుదలను మనకు ఆపితే కనుక ఇన్ని 8 years వరకు మీకు మెడిసిన్ రిక్వైర్మెంటే ఉండదండి. ఇప్పుడు హోమియో చికిత్స కనుక స్టార్ట్ చేస్తే కొన్ని సంవత్సరాలు, ఓకే 8 years హిస్టరీ ఉన్నా అంటే 8 monthsలో అవ్వదు, బట్ స్టిల్ 1 to 2 yearsలో కనుక రెగ్యులర్గా కనుక వాడితే మీకు రోగం ముద్దరడం మన ఆగిపోయి సర్జరీ రిక్వైర్మెంట్ లేకుండా మెడిసిన్స్ వాడుతూ కోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మెడిసిన్ రిక్వైర్మెంట్ లేకుండానే ఉండే కేసెస్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయండి. ఒకసారి మీ ఎక్స్రే రిపోర్ట్స్ ఒకసారి నీ జాయింట్స్ ఏదైతే ఎఫెక్ట్ అవుతుందో దాని ఎక్స్రే రిపోర్ట్ తీయించుకోండి, దాని ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఎటువంటి టెస్ట్లు ఇన్వెస్టిగేషన్లు అవసరం అవుతాయి అంటారు డిస్క్ సమస్య? ఓకే, యాక్చువల్గా డిస్క్ అనేది సాఫ్ట్ టిష్యూ ఉంటుంది. మనకి డిస్క్ వల్ల వస్తుంది స్పాండిలోసిస్ అనేది అండ్ బోనీ గ్రోత్ ఆస్టియోఫైటిక్ ఫార్మేషన్ వల్ల కానీ అండ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మనకి బోనీ గ్రోత్స్ ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి, మనకి డిస్క్ స్పేసెస్ తెలుసుకోవడానికి మనకి ఎక్స్రేని ఫస్ట్ ఇనీషియల్గా మనం చేయిస్తూ ఉంటాం. సో ఆస్టియోఫైటిక్ ఫార్మేషన్ ఏమైనా ఉందా లేదా తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. దట్ ఈస్ ఇనిషియల్ మినిమం టెస్ట్ రిపోర్ట్. సో దాంట్లో మనకు గ్యాప్ కూడా తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. బట్ అంతకంటే క్లియర్ కట్ మనకు సాఫ్ట్ టిష్యూ న్యూరోపతి కనుక స్టార్ట్ అయితే కంపల్సరీ వీ హ్యావ్ టు డూ ఎంఆర్ఐ ఆఫ్ లుంబార్ స్పైన్ కానీ సర్వైకల్ రీజన్ కానీ మనకు చేయించాల్సిన అవకాశాలు ఉంటాయి. అండ్ నెంబర్ ఆఫ్ డిస్క్స్ అండ్ బట్ సెంటీమీటర్స్ ఎంతవరకు ఇన్వాల్వ్ అయిపోయింది, డిస్క్ బల్జీ రూపంలోనే ఉందా, ప్రొలాప్స్డ్ కండిషన్లో ఉందా కూడా తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. అండ్
గ్యాప్ టు గ్యాప్ వర్టిబ్రాకి ఎంతవరకు ఉందో కూడా తెలియదు. లిసిసిస్ స్టేజ్ ఏమైనా ఉందా కూడా తెలుసుకునే పాసిబిలిటీస్ మనకు ఉన్నాయండి. సో మినిమం రిపోర్ట్స్ కనుక తీసుకుంటే ఎక్స్రే అండ్ ఎంఆర్ఐ ఆఫ్ ద సర్వైకల్ ఆర్ ఏ పార్ట్ ఎఫెక్ట్ అవుతుందో ఆ పార్ట్ అండ్ లుంబార్ రీజన్. అదర్ డిజార్డర్స్ ఏమైనా ఉంటాయి కనుక ఇప్పుడు థైరాయిడ్ వచ్చింది ఉంది ఆల్రెడీ అండ్ మెడ నొప్పి నడుము నొప్పితో పాటు మోకాల నొప్పులు ఉన్నాయంటే సీరం కాల్షియం అండ్ వైటమిన్ డితో పాటు టీఎస్హెచ్ కంపల్సరీ అండర్ ట్రీట్మెంట్ ఆఫ్ ఈవెన్ దో ఆర్థరైటిస్ ఉన్నా డిస్క్ సమస్యలు ఉన్నా కూడా అది కూడా కంట్రోల్ ఉంటుంది లేదో కంపల్సరీ దే హ్యావ్ టు రూల్ అవుట్. ఎందుకంటే కాల్షియం మెటబాలిజం మ్యాక్సిమం డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి అది నార్మల్గా అవుతున్న కొద్దీ ప్రాబ్లం రెక్టిఫై అవుతుంది కాబట్టి ఇలాంటి పరీక్షలు చేయించాలండి. మరి కాల్ తీసుకుందాం అండి. వెంకటేశ్వర్లు గారు. హలో నమస్తే మేడం. నమస్తే వెంకటేశ్వర్ గారు చెప్పండి. ఇది బాబుకి 9 years అండి. ఆ బాబుకి వచ్చేసి బాగా కాళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయండి. ఓకే, అదే దానికోసం మేడం అడుగుతా కాళ్ళు. బాబు వెయిట్ ఎంత ఉంటాడండి? వెయిట్ అండి 15 kgs ఉంటాడండి. 9 years. ఓకే, అంటే నొప్పులు ఎప్పుడంటే నడిచినా చేసినా అంటారా లేకపోతే బరువు పెరగడం తగ్గడం అవన్నీ ఏమైనా ఉన్నాయా సమస్యలు బాబుకి? అట్లేం లేదు మేడం, ఓకే ఉంటుంది. కొద్దిగా కాళ్ళు నొప్పులు బాగా వస్తూ ఉంటాయి మేడం. ఓకే, ఎక్కువగా మనకు పిల్లలు మనకి వాపులు లాంటివి ఏమి ఉండవు, ఓన్లీ మైల్జియాస్ అంటూ ఉంటాం. కాల్షియం డెఫిషియన్సీ విటమిన్ డెఫిషియన్సీ వల్లనే ఉంటుందండి. సో వెయిట్ కూడా నార్మల్ బార్డర్లోనే ఉన్నాడు. సో 9 years 15 kgs అంటే చాలా తక్కువ వెయిట్, అండర్ వెయిటే ఉన్నాడు. సో ఒక్కొక్కసారి ఏంటంటే కూర్చోవడం నిలబడడం నడవడం అన్నీ నార్మల్ రెగ్యులర్ యాక్టివిటీ ఉన్నారంటున్నారు కాబట్టి నో ఇష్యూ. బట్ కాల్షియం అండ్ విటమిన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తాయండి. ఒకసారి కాల్షియం రిచ్ ఫుడ్ ఒకసారి పెట్టి విటమిన్ డి ఎక్స్పోజ్ అంటే ఎండకు ఎక్స్పోజ్ చేస్తూ ఉండి మోడరేట్ ఎక్సర్సైజ్ కనుక చేస్తే బాడీ పెయిన్స్ తగ్గే అవకాశాలు ఉంటాయండి. బట్ స్టిల్ లేదు అంటే కనుక ఒకసారి కాల్షియం విటమిన్ డి పరీక్ష ఒకసారి చేసి దాని ప్రకారం మెడిసిన్స్ స్టార్ట్ చేయొచ్చు. మరి కాల్ తీసుకున్నాం అండి. సుమన్ గారు. మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం నమస్తే మేడం. నమస్తే సార్ చెప్పండి. మేడం ఈ బాగా బాడీ మొత్తం తిమ్మిర్లు ఎక్కుతుంది మేడం ఎక్కువగా. ఓకే, అయితే ఇంకా కింద కూర్చున్నా కానీ బాగా అసలు పెయిన్ వస్తుంది, బ్యాక్ పెయిన్, మళ్ళా కూర్చోవాలన్నా కానీ నిలబడ్డా కానీ ఎక్కువ పెయిన్స్ ఎక్కువ వస్తుంది మేడం డిస్క్ దగ్గర. ఎప్పటి నుంచి ఉన్నది సమస్య మీకు? యాక్చువల్ గా వన్స్ అపాన్ ఏ టైమ్ చికెన్ గునియా వచ్చింది మేడం 2012 అట్లా. దాని తర్వాత నుంచి ఇంకా మామూలుగా కొంచెం మామూలుగా హాస్పిటల్ వేసుకొని కూర్చున్నా పెయిన్ వస్తుంది, తిమ్మిర్లు ఎక్కేస్తున్నాయి, కాళ్ళు అసలు స్పర్శ ఉండలేదు. మామూలుగా రన్నింగ్ గానీ వాకింగ్ గానీ ఎక్కువ చేసినా గానీ తిమ్మిర్లు ఎక్కేస్తుంది. కొనుక్కునేటప్పుడు చేయి తల కింద పెట్టుకొని ఉన్నా గానీ చేతులు తిమ్మిర్లు ఎక్కేస్తున్నాయి నైట్ టైం. స్పాండిలోసిస్ ఉందండి ఓవరాల్గా మీకు, సర్వైకల్ అండ్ లుంబార్ స్పాండిలోసిస్ ఉంది. సో ఆ డిజీజ్ అయితే కంప్లీట్గా రికవరీ కాలేదు. సో చికెన్ గున్ ఎఫెక్ట్ వల్ల కొన్ని సంవత్సరాల తరబడి ఉంటుంది. నాట్ ఓన్లీ డిస్క్ అన్ని జాయింట్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ప్లస్ వీళ్ళకి డెఫిషియన్సీ ఎక్కువ ఉండి ఎర్లీ ఆస్టియోఆర్థరైటిస్ కూడా వచ్చే అవకాశం ఉంది. మీకు జరిగింది అదే. సో తిమ్మిళ్ళు రావడానికి రీజన్ ఏంటంటే డిస్క్ బల్జ్ అయిపోయిన టోటల్గా నర్వ్స్ కంప్రెషన్ అవుతున్నాయి. సో 1 or 2 డిస్క్ అంటే మోర్ దెన్ 4-5 డిస్క్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల మీకు చేతులు లాగుతున్నాయి, తిమ్మిళ్ళు వస్తున్నాయి, కాళ్ళు లాగడం, తిమ్మిళ్ళు రావడం, స్పర్శ కోల్పోవడం వరకు కూడా వెళ్తుంది. అంటే సివియర్గా మనకు డిస్క్ ప్రొలాప్స్ కానీ డిస్క్ బల్జ్ కానీ ఉంటుంది. స్లిప్ డిస్క్ కండిషన్స్లోనే ఇలాంటి సమస్యలు వస్తాయి. సివియర్గా పెయిన్ రావడం, సింగిల్ మూమెంట్ కూడా కష్టతరమయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. ఒకసారి ఎంఆర్ఐ టోటల్ స్పైన్ చేయించండి. సో ఎన్ని లెవెల్స్ ఉన్నాయి దాని ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఆఫ్టర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా మళ్ళీ మీకు తీయించుకునే కూడా తేడా ఉండే అవకాశాలు ఉంటాయండి. సో మల్టిపుల్ డిస్క్లు అనేది మనకు నాన్ సర్జికల్ అండి. సర్జరీ అంటే 10 డిస్క్లు చేయిస్తారు, మోర్ దెన్ 10-5 అయితే చేయించలేరు కదా, అయినా కూడా రిస్క్ ఉంటుంది. సో సర్జరీ రిక్వైర్మెంట్ లేకుండా హోమ్మేడ్ చికిత్స టోటల్ స్పైన్ మీకు కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. కాకపోతే ఏ విధంగా ఎలాంటి ఎక్సర్సైజులు చేయాలని చెప్తాం. సో కొంచెం పెయిన్ రిలీఫ్ అయిన తర్వాత ఎక్సర్సైజ్ చేసుకుంటే మెడిసిన్స్ కనుక వాడితే ప్రాబ్లం టోటల్గా రెక్టిఫై చేసుకోవచ్చు. బట్ రీసెంట్ రిపోర్ట్ ఆఫ్ ఎంఆర్ఐ టోటల్ స్పైన్ ఒకసారి తీసుకురండి, దాని ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. మరి కాల్ చేసుకున్నాం అండి. భాషా గారు. నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. హలో మేడం నమస్తే మేడం. నమస్తే సార్ చెప్పండి. మేడం మా వారి కొంచెం ఈ వాపులు వస్తాను కింద కీళ్ళ కింద. ఓకే, మనకి ఏమైనా సలహా చెప్తారా మేడం? మెడిసిన్ నొప్పులు అంటారు కదా మేడం దానికి. మడమల వాపులు వస్తున్నాయండి? అవును మేడం. ఓకే, అంటే బాగా ఎక్కువసేపు నిలబడితే ఎక్కువగా పెయిన్స్ వస్తాయి నాకు. ఓకే ఓకే, నొప్పులు వస్తున్నాయి ప్లస్ వాపులు కూడా వస్తున్నాయి. థైరాయిడ్ ఏమైనా ఉందండి తనకి? లేదు మేడం, థైరాయిడ్. ఎంత, తన వయసు ఎంత అండి? 30 మేడం. 30 years. ఓకే, యాక్చువల్గా యూరిన్ కొంతమందికి ఏంటంటే మడమల దగ్గర వాపులు రావడానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. 1 is థైరాయిడ్ అండ్ 1 more is మామూలుగా అక్కడ క్యాల్కేనియస్ వారు ఉన్న కూడా స్వెల్లింగ్ వచ్చి సివియర్గా పెయిన్స్ రావడం, ఎక్కువసేపు నిలబడ్డా కూడా ఇబ్బంది అవ్వడం, ఫస్ట్ మూమెంట్ ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కొంతమంది యూరిక్ యాసిడ్ లెవెల్స్ అబ్నార్మల్గా ఉండడం వల్ల కూడా
చీలమండలంలో ఫస్ట్ స్వెల్లింగ్ లాగా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ వల్ల కూడా మనకు బాడీ స్వెల్లింగ్ ఉంటుంది, ముఖ్యంగా మడమల దగ్గర వాపు కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎనీ అదర్ కిడ్నీ ప్రాబ్లం కానీ యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల కానీ కొంతమందికి మడమల దగ్గర స్వెల్లింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి తీసుకొని వస్తే దాని ప్రకారం హిస్టరీ తీసుకొని ట్రీట్మెంట్ కనుక స్టార్ట్ చేస్తే మెడిసిన్స్ వాడితే కనుక ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చు. మరో కాల్ తీసుకుందాం అండి. నాగమణి గారు, అండి మీ సమస్యను చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో, అండి నమస్తే డాక్టర్ గారు. నమస్తే నాగమణి గారు, చెప్పండి. నా వాళ్ళ చేతి మన మండల మీద ఈ నరాలు వాసినట్టుండి నొప్పిగా ఉంటున్నాయండి. మా అక్క కూడా నొప్పిగా ఉంటుందండి. 50 సంవత్సరాలండి వయసు. ఓకే, చేయి దగ్గర మణికట్టు దగ్గర వస్తుందండి? ఇలాగే నరాలు నొప్పి వచ్చేస్తున్నాయండి. ఇలాగ వాసిపోయినట్టు అయిపోతున్నాయండి మండల మీద ఒక్కొక్కసారి. కాళ్ళ అండి, చేతులా? చేతులండి, చేతులు మనలకి మండలు ఉంటాయి కదండి పైన అవండి. ఓకే ఓకే అండి ఈ పక్క కూడా నొప్పి వచ్చేస్తుందండి. ఒక్కొక్కసారి వంగుంటే లేకలైనట్టుగా నొప్పి వచ్చేస్తుందండి. స్పాండిలోసిస్ ఉంది, కొంతమంది చేతులు మాత్రమే ఉంటే స్పాండిలోసిస్ రీజన్తో పాటు కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అంటాం. వీళ్ళకి స్వెల్లింగ్ రావడం, అక్కడ నరాలు కనిపించడం కానీ స్వెల్లింగ్ రావడం, వస్త్రాలను పట్టుకోలేని పరిస్థితి. లైక్ సర్వైకల్ స్పాండిలిస్ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ కూడా అదే ఉంటుంది. అక్కడ మణికట్టు దగ్గర మనకి రిస్ట్ దగ్గర ఏంది అంటే థిక్నెస్ అని అల్లర్నర్ మీడియన్ నర్వ్ ఉంటుంది. థిక్నెస్ వల్ల అక్కడ ఏమవుతుంది అంటే టన్నెల్ దగ్గర కంప్రెషన్ అయ్యడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు మనం గమనిస్తాం. ప్రామినెంట్ వీన్స్ అట్ ద సేమ్ టైం సివియర్గా పెయిన్ రావడం, ఏదర్ లాటరల్ ఆర్ మీడియల్ నర్వ్ కంప్రెషన్ వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి. గ్రిప్ లాస్ ఉండడం, చేతులను పట్టుకోలేని పరిస్థితి కూడా ఉంటుంది. బట్ ఇది వాట్ ఈస్ బట్ తెలుసుకోవడం ట్రీట్మెంట్ కనుక సహజ తగ్గే అవకాశాలు ఉంటాయండి. 50 years అంటున్నారు. సో కాల్షియం డెఫిషియన్సీ ఉండకుండా సప్లిమెంట్ తీసుకుంటే కనుక హోమియో చికిత్స వాడితే మీకున్న సమస్య రెక్టిఫై చేసుకోవచ్చు. మరో కాల్ తీసుకుందాం అండి. శ్రీనివాస్ గారు, నమస్కారం మేడం. నమస్తే, చెప్పండి. మేడం నాది ఏజ్ 70 years అండి. ఓకే, నాకు 65 years 66 years నుంచి మోకాలు నొప్పులుగా వచ్చాయండి. అంత పెద్దగా లేవు. తర్వాత గ్రాడ్యువల్ గా 67, 68 వచ్చారు. పెయిన్స్ బాగా స్టార్ట్ అయ్యాయండి. అయితే నాకు ఒక ఆయన ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇచ్చారు. అది వేసుకుంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కొంచెం తక్కువగా ఉంటుంది. తర్వాత ఇదిగా ఉంటుంది, మామూలుగా ఉంటుంది అనమాట. ఓకే, మీ వెయిట్ ఎంత ఉంటారు సార్? నా వెయిట్ వచ్చేసి ఫస్ట్ 98 ఉంటే నేను బాగా తగ్గాను, 93కి వచ్చానండి ఇప్పుడు. ఓకే, అది రీజన్ అండి. ఇప్పుడు వయసు పెరిగింది, ఎట్ ద సేమ్ టైం సో వెయిట్ కూడా ఎక్కువ ఉన్నారు కాబట్టి మీకు అరుగుదల సమస్య, ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. సో ఎందుకంటే ఈ ఏజ్ వాళ్ళు ఏంటంటే గుజ్జు అనేది బాగా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే తొందరగా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో 3 years నుండి తొందరగా ఫాస్ట్గా రావడానికి మనకు 1 to 3, 4 స్టేజెస్ ఉంటాయి. గ్రేడ్ 1, 2, 3, 4 అనేది కొంతమంది 6 monthsలో 4th grade రావచ్చు, కొంతమందికి 6 yearsలో 4 grades వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో డిపెండింగ్ అపాన్ ఏజ్ కానీ వాళ్ళకున్న డిఫిషియన్సీ కానీ వాళ్ళకున్న బరువును బట్టి. సో మీ విషయంలో ఏజ్ పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం బరువు కూడా ఎక్కువ ఉన్నారు కాబట్టి సమస్య వచ్చింది. బట్ మీకు ట్రీట్మెంట్ కనుక మనకు వెయిట్ తగ్గించుకుంటూ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది చేయాలి. అలాగే విత్ దట్ గుజ్జు పెరుగుతాయి. మీ సిమిలర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకైతే ఎంతవైతే మృదులాస్ అంటే కార్టిలేజ్ ఉంటుందో అంతవరకు ప్రొడక్షన్ చేస్తే కనుక పెయిన్ తగ్గే అవకాశాలు ఉంటాయండి. జస్ట్ పెయిన్ కిల్లర్ రూపంలో మెడిసిన్ వేసుకోవడం వల్ల కొన్నిసేపు మాత్రం ఉపశమనం ఉంటుంది, కొన్ని గంటలు మాత్రం మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వేరే ట్రిగ్గరింగ్, ఇప్పుడు హోమియో చికిత్స వల్ల మీకు ట్రిగ్గరింగ్ ఏంది, వెయిట్ రిడక్షన్తో పాటు అరుగుదలను కనుక ఆపేస్తే కనుక 2 విధాలుగా మీకు ప్రాబ్లం రెక్టిఫై అవ్వచ్చు. ఫ్యూచర్లో మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవచ్చు అండి. ఎటువంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది అంటారు ఇన్ ఫ్యూచర్? యాక్చువల్లీ డిస్క్ సమస్యలు కనుకోండి మనకి ఇనీషియల్గానే నెగ్లెక్ట్ చేయకుండా కనుక వాడితే టోటల్గా ప్రాబ్లం రివర్సిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, నార్మల్ కండిషన్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దాన్ని నెగ్లెక్ట్ కనుక చేస్తే కనుక ఇందాక వచ్చిన కలర్స్ అని సెమీ పారాసిస్ కండిషన్స్ ఏ విధంగా ఉంటాయి, దిగ్మట్ పక్షవాతం వచ్చిన కండిషన్స్, మొద్దు బారిపోవడం, వస్తువులను కింద పడేయడం, గ్రిప్ లేకపోవడం, అలాంటి సమస్యలు వచ్చి స్ట్రెస్కి గురి లోనయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. రోజువారీ పని చేసుకోలేని పరిస్థితి గురి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మెడ నొప్పి అయితే కనుక సివియర్గా గిడ్డినెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బ్రెయిన్కి సప్లై చేస్తే కనుక నర్వ్ కంప్రెషన్ అయితే కనుక సడన్గా కళ్ళు తిరగడం, ఇవన్నీ మనకి మ్యాక్సిమం మోర్ ప్రోన్ టు యాక్సిడెంట్స్. మనం డ్రైవింగ్ చేసినప్పుడు కానీ లేకపోతే నార్మల్గా ఉన్నా కూడా ఎనీ ప్లేస్లో మనకి యాక్సిడెంట్ జరిగే అవకాశాలు ఉంటుంది కనుక సరిగ్గా ట్రీట్ చేయకుంటే. అండ్ గ్రిప్ లాస్ అవ్వడం వల్ల కూడా మనకి ఏంది టోటల్గా రికవరీ కూడా ఎక్కువ టైం పట్టే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే నర్వ్ ఇన్వాల్వ్మెంట్ అయ్యేంత వరకు చాలామంది రారు. నెక్స్ట్ స్టిఫ్నెస్ ఉండగానే వాళ్ళు ఎలాంటి కరెక్షన్ చేయించుకోవడానికి సప్లిమెంట్స్ కానీ యూజ్ చేయరు. డిజీజ్ ప్రోగ్రెస్ అయిన తర్వాతనే గిడ్డినెస్ సడన్గా రావడం వల్ల లేకపోతే తిమ్మిర్లు వచ్చిన తర్వాత పారాసిస్ కండిషన్ వచ్చిన తర్వాత రాకపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఆ విధంగా మైలోపతి, రాడికులోపతి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదొక వన్ ఆఫ్ ది రిస్క్ ఫ్యాక్టర్తో పాటు నడుం ప్రాంతంలో అయితే యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాం. ఈ విధంగా యూరినరీ ఇన్కాంటినెన్స్ అయితే దీని మీద సర్జరీ చేసినా కూడా వాళ్ళకు
రివర్సిబుల్ కాని పరిస్థితి. బట్ ఇన్ కేస్ ఆఫ్ హోమియో చికిత్సలో మనకి అలాంటి కండిషన్స్ ఉన్నాయి కూడా మామూలుగా మనకి మజిల్ టోన్ పెరగడం వల్ల ఏమవుతుంది, నమ్నెస్ తగ్గిపోయి యూరిన్ కాంటెంట్స్ నార్మల్గా అయిపోయి పెయిన్ తగ్గి స్టిఫ్నెస్ తగ్గిపోయిన కేసెస్. బట్ ఇది మేజర్ కాంప్లికేషన్స్ ఇన్ కేస్ ఆఫ్ స్పాండ్లోసిస్ అండ్ సయాటికా వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. కార్డియాక్ వెనస్ సిండ్రోమ్ అంటాం, సివియర్ కాన్స్టిపేషన్ ఇన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ గ్రూప్. ఈ సివియర్ అక్కడ ఉన్న మజిల్ ప్యారసిస్ కండిషన్ ఉండడం వల్ల ఇలాంటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇవన్నీ కంప్లీట్గా రివర్సిబుల్ చేయాలి అంటే చాలా టైం పట్టే ఉంటుంది. కాబట్టి ఎంత ఎర్లీగా డిటెక్ట్ చేసుకుంటారో అంత ఫాస్ట్గా రికవరీ అయ్యే ఛాన్సెస్ టోటల్గా రివర్స్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయండి. మరి కాల్ తీసుకుందాం అండి. వెంకట్ గారు. వెంకట్ గారు. హలో 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 చెప్పండి వెంకట్ గారు. వెంకటరామ జోగేశ్వరరావు అండి. చెప్పండి సార్. హలో నమస్తే అండి. నమస్తే సార్ చెప్పండి. నాకు 50 years అండి. ఓకే. బ్యాక్ పెయిన్ ఇప్పుడు ఆవిడ ఎంఆర్ఐ స్కానింగ్ వచ్చింది, బ్యాక్ పెయిన్ ప్రాబ్లం చేశాను. ఇప్పుడు అయితే 2 మోకాళ్ళు విపరీతమైన నొప్పి వస్తుంది. ఇప్పుడు కొంచెం లెఫ్ట్ సైడ్ కాలు ముందుకుందండి ప్లైట్ గా నొప్పి అయితే నొప్పి వస్తుంది. ఇంకా లెఫ్ట్ సైడ్ బాగా నొప్పి వస్తుంది, రైట్ సైడ్ ఏమో లైట్ గా వస్తుంది. ఓకే. చాలా ఇబ్బంది పడుతుంది. యాక్చువల్ డిస్క్ సమస్య స్పాండిలోసిస్ సయాటికా అండి. లెఫ్ట్ ఎఫెక్ట్ అయ్యి మళ్ళీ రైట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో నొప్పి మాత్రల రూపంలో మనకు మెడిసిన్స్ వాడితే జరిగేది ఇదండి. కొన్ని సంవత్సరాల తరపాటు డిసీజ్ ప్రోగ్రెస్ అవుతున్నా కూడా మనకు అప్పుడు పూర్తి ఉపశమనే ఉంటుంది. బట్ డిసీజ్ అనేది ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుంది. లైక్ పెథాలజీ పెరిగి ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్ రావడం, ఎమర్జెన్సీ కండిషన్స్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆల్మోస్ట్ మీకు డిస్క్ సమస్య ఉందని తెలుసు, లెఫ్ట్ సైడ్ ఎఫెక్ట్ అయింది, మళ్ళీ ఇప్పుడు రైట్ సైడ్ ఎఫెక్ట్ అవ్వడం అనేది స్టార్ట్ అయిపోయింది, పెథాలజీ పెరిగింది. సో చాలామంది ఏంటంటే ఈరోజు పెయిన్ తగ్గితే చాలా ఆలోచిస్తారు, దానివల్ల వచ్చే నష్టం ఇదేనండి. అట్లాంటిది కాకుండా ఇప్పుడు మీరు కనుక హోమియో చికిత్స సపోర్ట్ తీసుకుంటే పెయిన్ తగ్గడంతో పాటు ఫస్ట్ రైట్ సైడ్కి ఫస్ట్ తగ్గి లెఫ్ట్ సైడ్కి మనకి సయాటికా టోటల్గా రికవర్ అయిపోయి స్టిఫ్నెస్ తగ్గి లాగడం కానీ తిమ్మిరి కానీ టోటల్గా రికవర్ అయిన కేసెస్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి సార్. ఒకసారి మీ తీయించే రిపోర్ట్ ఉందంటున్నారు కదా, ఒకసారి తీసుకోండి, దాని ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. ఎటువంటి ఫుడ్ మేనేజ్మెంట్ పాటించాలంటారు ఈ సమస్య ఉన్నవాళ్ళు? యాక్చువల్గా ఇవి ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ మనం అవాయిడ్ చేయండి. డెఫిషియన్సీస్ కంపల్సరీ దే హ్యావ్ టు కవర్. అంటే ఫుడ్ నరిష్మెంట్ అనేది బోన్ కానీ మజిల్ కానీ ఇంపార్టెంట్ కాబట్టి ఎనీ డెఫిషియన్సీ ఆఫ్ ద కాల్షియం కానీ విటమిన్ డి ఉంటే కనుక కంపల్సరీ సప్లిమెంట్ రూపంలో తీసుకోవాల్సిందే. సో ఇనీషియల్ స్టేజ్ ఉంటే కనుక ఆ సప్లిమెంట్ తీసుకుంటే ప్రాబ్లం రెక్టిఫై అయిన కేసెస్ కూడా ఉంటూ ఉంటాయి. బట్ ఒకసారి పెథాలజీ డెవలప్ అయిన తర్వాత ఎక్సర్సైజ్ కూడా చేయడం అనేది ఇంపార్టెంట్. కాల్షియం విటమిన్ డి అలాంగ్ విత్ మెడిసిన్స్తో పాటు మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అనేది చేయడం అనేది కంపల్సరీ. నాట్ ఈవెన్ ప్రతి ఒక్క కేసు అనేది కాదు, డాక్టర్ సూపర్విజన్ కానీ డాక్టర్ ఇన్స్ట్రక్ట్ చేసిన కేసులు మాత్రమే చేయాల్సిన అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు స్లిప్ డిస్క్ ఉందనుకోండి, దే కాన్ డూ ఎనీ ఎక్సర్సైజ్ చేయదు, ఇంకా డిజీజ్ ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మోడరేట్ స్టేజ్ ఆఫ్ స్పాండిలోసిస్ కానీ స్టేజ్ ఉంటే కనుక మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఎక్కువ ఫెచింగ్ అంటే మెడిసిన్ కూడా తొందరగా రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సర్వికల్ స్పాండిలోసిస్ కూడా గిడినెస్ ఉన్న వాళ్ళు దే షుడ్ నాట్ మూవ్, నెక్ ఫ్రీక్వెంట్గా మూవ్ చేయదు, ఎక్సర్సైజ్ చేయొద్దు. బట్ గిడినెస్ లేని కేసెస్, ఆస్ట్రోఫైటిక్ లేని కేసెస్ మాత్రం ఇనీషియల్ స్పాండిలోసిస్ కానీ డిస్క్ బల్జ్ వరకు అయితే మాత్రం ఎక్సర్సైజ్ చేసుకుంటూ కనుక మెడిసిన్స్ వాడితే ఫాస్ట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇలాంటి కేసెస్ ఎక్కువ మనకు వెయిట్ లిఫ్టింగ్ అవాయిడ్ చేయాలండి. అండ్ వెయిట్ లిఫ్టింగ్ ఎక్కువ అధిక బరువు మోయడం వల్ల కూడా ట్రిగ్గరింగ్ అయ్యి డిసీజ్ ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకు తెలియకుండానే కొన్ని వేల మూమెంట్స్ ఇస్తాం కాబట్టి సో అది వి కాంట్ అవాయిడ్. అలాంటి కండిషన్లో సర్వైకల్ ఉంటే కనుక సర్వైకల్ కాలర్ కానీ లుంబార్ ఉంటే లాంగ్ జర్నీస్ ఉంటే కనుక లుంబార్ బెల్ట్ సపోర్ట్ తీసుకోవాలి. అదర్వైజ్ లాంగ్ జర్నీస్ ఇన్ 2-wheeler పైన చేయడం కొద్దిగా అవాయిడ్ చేయడమే బెస్ట్ అండి. అండ్ కింద కూర్చోవడం కానీ అట్లాంటిది అవాయిడ్ చేయాలి. పోస్చర్ మెయింటైన్ చేయాలంటే సబ్నార్మల్ పాస్చర్ కూర్చోవడం కానీ వెయిట్ లిఫ్టింగ్ కానీ దే నీడ్ టు అవాయిడ్. సో ఇవన్నీ జాగ్రత్తలు ఈవెన్ దో మెడిసిన్స్ తీసుకున్నా తీసుకోకుండా కంపల్సరీ దే నీడ్ టు అవాయిడ్. సో వెయిట్ గెయిన్ కాకుండా చూసుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు నార్మల్గా ఈవెన్ ఎక్సర్సైజ్ చేసినా చేయకుండా మనకు తీసుకునే ఫుడ్ల వల్ల కూడా అధిక బరువు పెరిగే అవకాశం ఉంటాయి. కాబట్టి ఫ్యాటీ ఫుడ్ కానీ కొద్దిగా అవాయిడ్ చేస్తూ ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే వెయిట్ పుట్టాన్ని తొందరగా అవరు, అయితే ట్రిగ్గరింగ్ని కూడా అవాయిడ్ చేసే పాసిబిలిటీస్ పెరుగుతాయండి. మరి కాల్ తీసుకుందాం అండి. సత్యనారాయణ గారు చెప్పండి. మీ సమస్యను చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో మేడం చెప్పండి సత్యనారాయణ గారు. అదే మా హోమ్మేడ్ చూస్తున్నామండి టీవీ మేము. ఓకే అవును మేడం. చెప్పండి సార్. హలో చెప్పండి సార్ వింటున్నాను. మేడం అమలాపురం నుంచి అండి. చెప్పండి సమస్య ఏంటి మీ మదర్కి? మేడం మాకు షుగర్ ఉంది మేడం 5 సంవత్సరాల నుంచి. ఓకే అమలాపురం ఉంది మేడం. ఓకే సార్ షుగర్ కంట్రోల్లో ఉంటుందా మరి? మేడం షుగర్ బీపీ ఉంది మేడం.
టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. అమలాపురం మేడం. ఓకే. షుగర్ కంట్రోల్లో ఉంటుందా అండి? మరి మెడిసిన్స్ వాడుతున్నారా? కంట్రోల్ ఉంటుంది మేడం. ఓకే, ఇప్పుడు మీ సమస్య ఏంటి? హలో. ఓకే, మీ సమస్య ఏంటి సార్? కాల్ కట్ అయింది. ఓకే. సో హోమియో కేర్ ఇంటర్నేషనల్ లో ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది అంటారు? యాక్చువల్గా ఇందాక అన్ని చెప్పిన కాలం సర్వైకల్ స్పాన్లోసిస్, లుంబార్ స్పాన్లోసిస్ కానీ, డిస్క్ బల్జ్ కానీ, ప్రొలాప్స్ కానీ కండిషన్ చాలామందికి 80 to 90% ఆఫ్ కేసెస్ సర్జరీ రిక్వైర్మెంట్ లేకుండానే మనకి ఇచ్చే జెనెటిక్ కాన్స్టిట్యూషన్ సిమిలిమం అంటాం. సో జీసీఎస్ మెథడ్లో ఏంటంటే డిజీజ్ పెథాలజీ పెరగకుండా కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రిస్క్రిప్షన్ ఇస్తాం కాబట్టి డిజీజ్ ప్రోగ్రెస్ కాకుండా కంట్రోల్ అయిపోయి కరెక్షన్ అనే కేసెస్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. ఈవెన్ ద యాంక్లోజింగ్ స్పాన్లోసిస్ లాంటి కేసెస్ ఛాలెంజింగ్ కూడా హెచ్ఎల్బీటన్స్ మన దగ్గర నెగిటివ్ అయిన కేసెస్ ఉన్నాయి. అండ్ ఆర్ఏ లాంటి కేసెస్ కానీ ఇందాక వచ్చిన కాలాలాగా ఎస్ఎల్ఏ లాంటి కేసెస్ కూడా నార్మల్గా అయిన కేసెస్ ఉన్నాయి. అంటే ఇనీషియల్గా ఎంత తొందరగా వాళ్ళు డిజీజ్ రాగానే మన దగ్గర ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారో అంత మ్యాక్సిమం వాళ్ళకి బెనిఫిట్ పొందే అవకాశాలు ఉంటాయండి. సో ఎటువంటి ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవాలి అంటారు? అపార్ట్ ఫ్రమ్ ఫుడ్ మేనేజ్మెంట్ ఇంకా వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎటువంటి చేంజెస్ చేయాలి అంటారు? మామూలుగా వెయిట్ మెయింటైన్ చేయడం అనేది ఇంపార్టెంట్. అది దాంతోపాటు సెడెంటరీ యాక్టివిటీ లేకుండా మానసిక ఆందోళన కొంచెం కంట్రోల్ చేసుకోవడంతో పాటు థైరాయిడ్ లాంటి సమస్యలు ఏమైనా ఉన్నా ఎంత ఎర్లీగా వాళ్ళు డిటెక్ట్ చేసుకొని అంత డయాబెటీస్ లాంటి లెవెల్స్ ఉన్నా కంట్రోల్లో ఉంచుకోవడం అనేది సేఫ్ అండి. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. డిస్క్ సమస్యలకి మంచి పరిష్కార మార్గాలు చెప్పినారు. ఇది వాళ్ళ ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.